మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హరీష్ రెడ్డి అకాడమీ. టుడే టాపిక్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల ఆల్కేన్ ఆల్కైల్, ఆల్కిన్ ఆల్కినైల్, వినైల్ అల్లైల్, ఆల్కైన్ ఆల్కైనైల్, ఎసిటైల్ లీడ్ ప్రొపార్జిల్. ఈ టర్మ్స్కి ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. దీన్ని నేను ఈజీ వేలా ఒక స్టోరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్, చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. సో ఈ వర్డ్స్కి మీనింగ్ ఫస్ట్ నేను మీకు ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టోరీ ఏంటి అంటే ఒక ఎస్టేట్ ఉంటుంది. ఆ ఎస్టేట్ని లీడ్ చేయాలంటే మనకు 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఒకరు నార్మల్ పర్సన్, ఇంకొకరు డబుల్ హీరో, నెక్స్ట్ ట్రిపుల్ హీరో. ఓకే, ట్రిపుల్ హీరో, డబుల్ హీరో, నార్మల్ పర్సన్ ఉంటారు. నార్మల్ పర్సన్ అసలు ఫైటింగ్ ఏం చేయడు, దాన్ని ఏం అంటే అంత ఎదురు స్ట్రాంగ్ కాదనమాట. సో కాబట్టి ఇతడు లీడ్ చేయలేడు, నో ఫైటింగ్. ఆ డబుల్ హీరో ఉంటారు కదా, నేను డబుల్ హీరో అంటే డబుల్ బాండ్, ట్రిపుల్ హీరో అంటే ట్రిపుల్ బాండ్, నార్మల్ అంటే ఆల్కేన్ అన్న. ఓకే, డబుల్ బాండ్ డైరెక్ట్గా ఫైట్ చేసిండు అనుకో విన్ అవుతాడు. యాక్చువల్గా డైరెక్ట్గా డబుల్ బాండ్ డైరెక్ట్ ఇన్వాల్వ్ కావాలి. డబుల్ బాండ్ డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతే విన్ అవుతాడు. ఓకే, అలా కాకుండా వాళ్ళ ఫ్రెండ్ కమీడియన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, అంటే డబుల్ బాండ్ పక్కన ఉన్న ఫ్రెండ్, డబుల్ బాండ్కి అటాచ్ అయిన ఫ్రెండ్ వస్తే అల్లరి పాలవుతాడు. కాబట్టి వీళ్ళ ఎస్టేట్ని లీడ్ చేయలేరు. నెక్స్ట్ ట్రిపుల్ హీరో దగ్గరికి వద్దాం. ట్రిపుల్ హీరో డైరెక్ట్గా ఫైట్ చేస్తే ఎస్టేట్ని లీడ్ చేస్తాడు ఈజీగా. అలా కాకుండా వాళ్ళ ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ స్ట్రాంగ్ ఉంటాడు. ఇక్కడనేమో కమీడియన్ కదా, ఇక్కడ స్ట్రాంగ్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ ట్రిపుల్ హీరోకి ఇంకొక స్ట్రాంగ్ ఫ్రెండ్ యాడ్ అయింది అనుకో, టోటల్ లీడ్ చేయడమే కాదు, టోటల్ ప్రాపర్టీని మొత్తం తీసుకొని పోవచ్చు. ఇది స్టోరీ. ఇప్పుడు నేను వర్డ్స్ కనెక్షన్ చేస్తాను చూడండి. నార్మల్ పర్సన్ నో ఫైట్ అంటే జస్ట్ ఆల్కేన్, మీథేన్, మిథైల్ అనమాట. నార్మల్ ఆల్కేన్. ఇది డబుల్ బాండ్ అంటే ఏంది, ఇది డబుల్ హీరో అంటే ఏంది, ఆల్కీన్ అనమాట. డైరెక్ట్గా ఫైట్ చేస్తే విన్ అవుతాడు. విన్ అంటే వినైల్. విన్ అంటే ఏంది, ఇది వినైల్ అంటే ఇది CH2 డబుల్ బాండ్ CH. ఇప్పుడు చూడండి, ఇది ఈ క్లోరిన్ డబుల్ బాండ్కి డైరెక్ట్ అటాచ్ అయింది కాబట్టి దీన్ని వినైల్ క్లోరైడ్ అంటాం. ఇక్కడ చూద్దాం. అల్లరి అంటే ఏంది, ఇక్కడ అలైల్. ఎలా ఉండాలి, డబుల్ బాండ్కి అడ్జసెంట్ ఉండాలి. కమీడియన్ ఎక్కడ ఉంటాడు, అడ్జసెంటే ఉంటాడు. అడ్జసెంట్ ఇది పక్కనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ CH2 డబుల్ బాండ్ CH2 Cl అనుకోండి. ఇది డబుల్ బాండ్ కదా, పక్కన ఎవరు ఉన్నారు, CH2 వచ్చిండు. ఇది అల్లైల్ పొజిషన్ అనమాట. ఇది అల్లైల్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవాలి. అల్లైల్ అంటే డబుల్ బాండ్ పక్కన ఉన్న కార్బన్కి. నెక్స్ట్ ట్రిపుల్ హీరో చూద్దాం. ట్రిపుల్ హీరో అంటే ఏంది, ఆల్కైన్. ఇది ఆల్కైన్. ఓకే, ఆల్కైన్ అంటే ట్రిపుల్ బాండ్. ఇప్పుడు ఇదేంటి, డైరెక్ట్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి. డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే దాన్ని ఏమంటారు, ఎస్టేట్ని లీడ్ చేస్తారు కదా, దీన్ని ఎసిటైల్ లీడ్ అంటారు. ఎసిటైల్ లీడ్ అంటారు. అలా కాకుండా అడ్జసెంట్ ఫ్రెండ్ వచ్చిండు అనుకోండి, అంటే ఇలా CH ట్రిపుల్ బాండ్ CH2 ఉంది. దీన్ని ఏమంటారు అంటే అడ్జసెంట్ ప్రొపార్జిల్ అంటారు. దీన్ని ప్రొపార్జిల్ అంటారు. ప్రొపార్జిల్ అంటే ప్రాపర్టీ. ఈ వర్డ్స్ అనమాట. సో మీకు ఫైనల్ ఏం గుర్తుకురాలి, వినైల్ అంటే డైరెక్ట్ కార్బన్, అల్లైల్ అంటే డబుల్ బాండ్కి అటాచ్ అయిన ఫస్ట్ కార్బన్ పొజిషన్ని అల్లైల్ అంటాం. ఎసిటైల్ లీడ్ అంటే త్రిబుల్ బాండ్కి డైరెక్ట్ కార్బన్, అండ్ ప్రొపార్జిల్ అంటే త్రిబుల్ బాండ్ పక్కన ఉన్న కార్బన్. ఓకే, ఇది ఈ వర్డ్సే ఇక్కడ ఇచ్చాను. ఓకే, ఇలా ఇచ్చాను చూడండి టోటల్ వర్డ్స్. ఇప్పుడు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్కేన్, ఆల్కైల్. ఆల్కేన్ దీన్ని ఏమంటాం, CH4 కదా, CH4ని దీన్ని ఏమంటాం, మీథేన్ అంటాం. ఇందులో నో డౌట్, చాలా ఈజీ ఇది అందరికీ. నెక్స్ట్ ఇది ఈథేన్ అంటాం. ఇందులో నో డౌట్. ఆల్కైల్ అంటే ఏంటి అంటే ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ తీసేయాలి. ఇది కాన్సెప్ట్. ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ మైనస్ చేయాలి. చూడండి, ఇక్కడ ఏముంది, CH4 ఉంది, ఇక్కడ ఏముంది, CH3 ఉంది. అందుకే దీన్ని ఏమంటాం, మిథైల్ అంటాం. ఇప్పుడు సార్ హైడ్రోజన్ తీసినాం, దాని ప్లేస్లో నేను క్లోరిన్ పెడతా, అప్పుడు ఏమంటారు సార్ అంటే దీన్ని మిథైల్ క్లోరైడ్ అంటారు. సేమ్ ఇదే విధంగా ఇది ఆల్కీన్ కదా, ఆల్కీన్ నుంచి నేను ఒక హైడ్రోజన్ తీసేసిన, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. దీన్ని ఏమంటాం, ఇది ఈథేన్, దీన్ని ఏమంటాం, ఇథైల్ అంటాం. ఇథైల్. సార్ నేను హైడ్రోజన్ తీసేసి ఒక క్లోరిన్ పెడతా సార్, అప్పుడు ఏమంటారు అంటే దీన్ని ఇథైల్ క్లోరైడ్ అంటారు.
ఇథైల్ క్లోరైడ్. నెక్స్ట్ డబుల్ హీరో, ఇది డబుల్ బాండ్ డబుల్ హీరో కదా, ఇది నార్మల్గా అందరికి తెలిసింది. CH2 డబుల్ బాండ్ CH2 అంటే ఈథీన్, ఇది అందరికి తెలుసు, ఇది కూడా తెలుసు అందరికీ. ప్రోపీన్. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉండదండి మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. మీ కన్ఫ్యూజన్ అల్ల ఇక్కడే వినైల్ అల్లైల్ దగ్గరనే అనమాట. ఇది ఆల్కినైల్ అంటాం. ఆల్కినైల్ అంటే ఏంది కాన్సెప్ట్, ఇది ఆల్కిన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేయాలి, మైనస్ చూడండి, ఇది ఆల్కిన్ మైనస్ హైడ్రోజన్ అంటే ఆల్కినైల్. ఇప్పుడు చూద్దాం, నేనేమన్నా ఆల్కినైల్ అంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది అనుకో, డైరెక్ట్గా డబుల్ బాండ్ కార్బన్ని తీసేస్తే దాన్ని ఏమంటాం ఇథినైల్ లేదా వినైల్ అంటాం. చెప్పాను చూడండి, డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే విన్ అవుతారు అని. ఇప్పుడు నేను హైడ్రోజన్ తీసిన సార్, హైడ్రోజన్ తీసి ఒక క్లోరిన్ అటాచ్ చేసిన అప్పుడు ఏమంటారు సార్ అంటే దాన్ని వినైల్ క్లోరైడ్. ఓకే, ఇలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. ఇదేంది ప్రోపీన్. యాక్చువల్గా ఇది ప్రోపీన్, ఇది ఇక్కడ ప్రోపీన్ ఉంది కదా, ఒక హైడ్రోజన్ తీసేసిన కదా, ఒక హైడ్రోజన్ చూడండి ఈ పొజిషన్ నుంచి తీసిన, నేను ఇక్కడ నుంచి తీయలేదు, డైరెక్ట్గా తీయలేదు, పక్కనున్న దాంతో తీసిన. సో దీన్ని ఏమంటాం ప్రొపినైల్ ఆర్ అల్లైల్. నేను చెప్పాను కదా, డైరెక్ట్ కార్బన్ కాకుండా పక్క కార్బన్ ఉంటే అది అల్లరి అవుతుంది, అల్లైల్ అంటాం. సార్ ఓకే సార్, నేను హైడ్రోజన్ తీసేసిన, ఓకే ఇక్కడున్న దాన్ని ఒక హైడ్రోజన్ తీసేసి క్లోరిన్ పెట్టిన సార్, అప్పుడు ఏమంటారంటే అల్లైల్ క్లోరైడ్ అంటారు. ఓకే, అల్లైల్ క్లోరైడ్. ఓకే చూడండి, డబుల్ బాండ్ CH2, ఇలా థింక్ చేయాలి. నెక్స్ట్ ఆల్కైన్ అంటే ట్రిపుల్ హీరో. ఇక్కడ నో డౌట్, ఆల్కైన్ ఇది ఇథైన్ అంటారు, ఎసిటైలీన్ అంటారు, దీన్ని ఏమంటారు ప్రొపైన్ అంటారు, ఇందులో నో డౌట్, ఇక్కడ ఏం డౌట్ లేదు. ఆల్కైనైల్ అంటే ఒక హైడ్రోజన్ తీసేయాలి, ఆల్కైన్ మైనస్ హైడ్రోజన్ తీసేస్తే ఆల్కైనైల్ అంటారు. సరే నేను డైరెక్ట్ తీసేసిన, ట్రిపుల్ బాండ్ నుంచి డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే ఏమవుతుంది, లీడ్ చేస్తామన్నా చూడండి, ఎస్టేట్ని లీడ్ చేస్తారంటే ఎసిటైలీడ్, దీన్ని ఏమంటాం ఎసిటైలీడ్ అంటారు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ కాకుండా అడ్జసెంట్ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి తీసేస్తే ఏమంటారు దీన్ని ప్రొపైనైల్ ఆర్ ప్రొపార్జిల్ అంటారు. ఓకే, ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారనమాట, వినైల్ అంటే డైరెక్టా అడ్జసెంటా అనేసి. ఓకే, ఈ విధంగా నేర్చుకోండి మై డియర్ స్టూడెంట్స్, మీరు అస్సలు మర్చిపోరు, మీ ఫ్రెండ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, ఇంకొక పాయింట్ ఇస్తా. ఇది మనకేం తెలుసు, బెంజైల్ గురించి చెప్తున్నా. ఇదేంటి బెంజిన్, నార్మల్ బెంజిన్, ఇందులో నో డౌట్ బెంజిన్. ఇక్కడ క్లోరిన్, బెంజిన్కి ఒక కార్బన్ అటాచ్ అయ్యి దానికి క్లోరిన్ అటాచ్ అయితే ఏంటి, ఇది బెంజైల్ క్లోరైడ్. దీన్ని ఏమంటాం బెంజైల్ క్లోరైడ్. అలా కాకుండా ఈ హాలోజన్ డైరెక్ట్గా బెంజిన్కి అటాచ్ అయింది అనుకోండి, అంటే ఇక్కడున్న బెంజిన్లో ఉన్న ఒక హైడ్రోజన్ తీసేసి అటాచ్ అయితే దీన్ని అరైల్ అంటారు, హ్యాలైడ్. క్లోరిన్ అంటే క్లోరిన్ అంటారు, ఏదైనా సరే అరైల్ హ్యాలైడ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇవి ఎన్సీఆర్టీవే, ఓన్లీ ఎన్సీఆర్టీవే, మీకు ప్రూవ్ చూపిస్తాం. ఇక్కడ చూద్దాం, ఇలా ఉందండి. ఇలా ఉంటే ఈ హాలోజన్ డబుల్ బాండ్కి డైరెక్ట్గా అటాచ్ అయింది కదా, డబుల్ బాండ్కి డైరెక్ట్గా అటాచ్ అయితే ఏంటి అది వినైల్, అల్లైల్ కాదు, బెంజైల్ కాదు, అరైల్ కాదు. ఎందుకంటే బెంజైల్ అరైల్లో బెంజిన్ ఉండాలి. ఓకే, ఇక చూడండి, హాలోజన్ డైరెక్ట్గా అటాచ్ అయింది కాబట్టి ఇది వినైల్. ఇది చూడండి, ఇక్కడ కూడా హాలోజన్ డైరెక్ట్గా డబుల్ బాండ్కి అటాచ్ అయింది, డబుల్ బాండ్కి అటాచ్ అయింది కాబట్టి ఇది కూడా వినైలే, అల్లైల్ కాదు, బెంజైల్ కాదు, అరైల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇది ఈ హాలోజను ఈ కార్బన్కి అటాచ్ అయింది, అంటే ఇది డబుల్ బాండ్ పక్కన ఫ్రెండ్ అంటే ఏంది, డబుల్ బాండ్ పక్కన ఉన్న దానికి అటాచ్ అయితే వినైల్ కాదు, ఇది అల్లైల్. బెంజైల్ కాదు, అరైల్ కాదు, ఎందుకంటే బెంజిన్ లేదు, అరైల్ లేదు. ఇవి ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూద్దాం, ఇది డబుల్ బాండ్ ఉంది, పక్కన ఉన్న కార్బన్ చూడండి, డబుల్ బాండ్కి అడ్జసెంట్ ఉంటే ఏమంటాం వినైల్ కాదు, అల్లైల్ అంటాం. ఇది బెంజైల్ కాదు, అరైల్ కాదు, ఓన్లీ ఇదేమో అల్లైల్, ఇది కూడా అల్లైల్, ఇది వినైల్, ఎందుకంటే డైరెక్ట్ అటాచ్ అయింది, ఇదేమో పక్క కార్బన్కి అటాచ్ అయింది. 100 కార్బన్లు ఉండని మీరు పట్టించుకోవద్దు, డబుల్ బాండ్ పక్కన ఏ పొజిషన్లో అటాచ్ అయింది, డైరెక్ట్ అటాచ్ అయితే వినైల్, పక్కన అటాచ్ అయితే అల్లైల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇలానే ఇంకొక ఎగ్జాంపుల్, ఇది చూడండి, ఇది బెంజిన్ ఉంది, బెంజిన్కి డైరెక్ట్గా అటాచ్ అయింది కదా, సో ఇది వినైల్ కాదు, అల్లైల్ కాదు, బెంజైల్ కాదు, ఇది అరైల్ అనమాట, అరైల్ క్లోరైడ్.
ఇది చూడండి, బెంజిన్ పక్కనున్న కార్బన్కి అటాచ్ అయింది కదా, బెంజిన్ పక్కనున్న కార్బన్కి అటాచ్ అయితే వినైల్ కాదు, అల్లైల్ కాదు, ఇది బెంజైల్ అవుతుంది. అరైల్ కూడా కాదు, బెంజైల్ అవుతుంది. ఇది ఇచ్చాను చూడండి, ఇక్కడ బెంజైల్, ఇక్కడ ఇచ్చాను చూడండి, బెంజిన్కి ఈ కార్బన్ డైరెక్ట్ అటాచ్ అయిన కార్బన్ అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇలా పర్ఫెక్ట్ కావాలి. సార్ మీరు ఒక ట్రిక్ చెప్పారు, బాగుంది. ఇది ఎక్కడుంది సార్ ఎన్సీఆర్టీలో అంటే, ఎన్సీఆర్టీలో వచ్చేసి జీఓసి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 263 పేజీ నెంబర్ దగ్గర ఆల్కైల్ గ్రూప్ ఆల్కైల్ ఉంది. నేను ఈ ఆల్కైన్ కూడా ఇచ్చాను ఇక్కడ, ఎందుకంటే ఎగ్జామ్కి చాలా అవసరం. నెక్స్ట్ ఇక చూడండి, ఇక్కడ అల్లైలిక్ హాలైడ్, ఇది సెకండ్ ఇయర్ హాలో ఆల్కెన్స్ చాప్టర్ 160 పేజీ నెంబర్లో అల్లైలిక్ హ్యాలైడ్, బెంజైలిక్ హ్యాలైడ్ అండ్ నెక్స్ట్ వన్ అరైల్ హ్యాలైడ్, వినైల్ హ్యాలైడ్ ఎగ్జాంపుల్స్, ఇవే ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను. ఓకే సార్, ఇది ఎన్సీఆర్టీ ఇచ్చారు. నెక్స్ట్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారు సార్ అంటే, ఎగ్జామ్లో చూడండి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది ఒకసారి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అల్లైల్ క్లోరైడ్ అని అడిగాడు, డైరెక్ట్ అల్లైల్ హ్యాలైడ్ అని అడిగాడు. అల్లైల్ హ్యాలైడ్ విచ్ ఆఫ్ ది ఏది అని, ఇది చూద్దాం. ఇది ఫస్ట్ ఆప్షన్ చూడండి, డబుల్ బాండ్కి డైరెక్ట్గా అటాచ్ అయింది కదా, డబుల్ బాండ్కి డైరెక్ట్గా అటాచ్ అయింది. డబుల్ బాండ్కి డైరెక్ట్గా అటాచ్ అయితే ఏంటిది, ఇది వినైల్ యాక్చువల్గా. ఇదేంటి, బెంజిన్కి డైరెక్ట్గా అటాచ్ అయింది కదా, ఇది అరైల్ యాక్చువల్గా, ఇది అరైల్. ఇది చూడండి, బెంజిన్కి అటాచ్ అయిన కార్బన్కి అటాచ్ అయింది కదా, సో ఇది బెంజైల్, ఇది బెంజైల్. ఇది చూడండి, డబుల్ బాండ్ పక్కనున్న కార్బన్కి అటాచ్ అయింది కదా, డబుల్ బాండ్ ఏమో ఇక్కడ ఉంది, పక్కనున్న కార్బన్ డబుల్ హీరో పక్కన అల్లరి పాలు అవుతాడు కదా, అల్లైల్, ఇది అల్లైల్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసింది ఫోర్త్ ఆప్షన్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇలా మీరు నేర్చుకోండి. ఇదే విధంగా ట్రిక్స్, మ్యాథ్స్ ట్రిక్స్, ఫిజిక్స్ ట్రిక్స్, కెమిస్ట్రీ ట్రిక్స్, బయో ట్రిక్స్ మీకు ఇస్తున్నాను. ఇది 5th ట్రిక్ కెమిస్ట్రీలో. ఇలా నేను ఒక 100-200 ట్రిక్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఒక 200-300 ఫిజిక్స్, మ్యాథ్స్ ట్రిక్స్ ఇలా ఇవ్వడం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఖచ్చితంగా లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది, దాన్ని బట్టి నేను మరిన్ని వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్.